పేదలను సంపన్నులు చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు P4 పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని ప్రజల్లో ఆశలు రేకెత్తించిన చంద్రబాబు ఎన్నికల తర్వాత P4 అని మళ్లీ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకేనేమో ఆయన మీటింగ్ల నుంచి జనాలు మధ్యలోనే లేచి వెళ్తున్నారు. పైగా పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడే మాటలు కూడా సంపన్నుల దయ, జనం ప్రాప్తం అనేలా ఉన్నాయని, అదే P4 పరమార్థమని చర్చ జోరుగా జరుగుతోంది. ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు సూపర్ 6, ఎన్నికలయ్యాక P4. ఇది కొత్త సామెత. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలు ఇస్తారో, గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు 500కు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ రైతులకు సంపూర్ణ రుణమాఫీ. ఎన్నికల నాటికే 87,000 కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. కానీ ఏరు దాటడమే ముఖ్యమని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు. ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు రుణభారం 2,45,554గా ఉన్నట్లు ఈ సమాధానం వెల్లడించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రైతుల రుణభారం అధికంగా ఉంది. ఇది చంద్రబాబు గద్దె దిగే నాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత, అంటే 2001 జూలై 2002 జూన్ మధ్య కాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. NSSO తయారు చేసిన లెక్కే, రాజ్యసభలో కేంద్రం వెల్లడించిందే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయటం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బోటకపు హామీల అమలు తీరుకు, జగన్ సంక్షేమ పథకాల అమలు తీరుకు మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది సూపర్ 6. 10 నెలల తర్వాత కూడా ఈ 6 పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన 3 సిలిండర్లకు బదులు 1 సిలిండర్ను అందజేసి మమ అనిపించుకున్నారు. సూపర్ 6 అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70,000 కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్లో 17,000 కోట్లే కేటాయించడాన్ని బట్టి 2వ సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి P4 అనే దాన ధర్మాల కార్యక్రమాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. ఇక సూపర్ 6 జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలని ఒక ఎత్తు, తాను పెంచి అమలు చేస్తోన్న పెన్షన్ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండు సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. కానీ ఈ పోలిక నిజమేనా? సూపర్ 6తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో 1,000 రూపాయల పెన్షన్ పెంపు ఒక్కదాన్నే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుంది. అది కూడా సంపూర్ణంగా కాదు. SC/BCలకు 50 ఏళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ 10 నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది. 5 ఏళ్ల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 2,73,756 కోట్ల రూపాయలను జనం ఖాతాలో వేసింది. ఇతర పథకాల ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.
మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం 5 ఏళ్లలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92,000 కోట్లు. ఈ కాలంలో వరుసగా 2 ఏళ్లు కోవిడ్ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్ సర్కార్ 66 లక్షల పైచిలుకు మందికి 3,000 రూపాయల చొప్పున నెలకు సుమారుగా 2,000 కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో 3 లక్షల మందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం 1,000 రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తుంది. ఈ పెరుగుదల నెలకు 700 కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్ సర్కార్ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చు పెట్టిన 92,000 కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవరైనా ప్రశ్నిస్తే ఎర్ర బుక్కులో పేరు రాసుకుంటారట. సూపర్ 6 హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే P4. దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి 10% సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకొని అట్టడుగున ఉన్న 20% మంది పేదలను ఉద్ధరించాలట. సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు, అంతే తేడా. కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధిక ఆదాయ వర్గాల వారు 8 లక్షల మందేనట. మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు 1,48,00,000. చంద్రబాబు P4 సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈ గణాంకాలను ఊటంకించారు. ఆదాయం పన్ను చెల్లించే వారి సంఖ్య ఈ లెక్కన 2% కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్య ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్తోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటు ఇటుగా 1% మందే పేదల బాధ్యత తీసుకోవాలి. తెల్ల కార్డుల సాక్షిగా పేదలు 90% మంది. ఇందులోంచి 70% తొలగిస్తూ 20% మంది పేదలను మాత్రమే P4 స్కీమ్లోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే. సభకొచ్చారు, మధ్యలోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు మాత్రం కూర్చోనే ఉన్నారు. అనినా పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చుకున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదని, ముందు చూపు ఉండదని, డబ్బున్న వాళ్లే పద్ధతైన వాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలొస్తాయి. పేదల పట్ల చంద్రబాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు, చాలా ఉదంతాలున్నాయి. ఎస్సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి. 2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్ 135 ప్రకారం కార్పొరేట్ కంపెనీలన్నీ వాటి లాభాల్లో 2% తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్టబద్ధమైన బాధ్యత, దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశవ్యాప్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 15,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే 1,000 కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పనిచేస్తే 2,000 కోట్లో 3,000 కోట్లో రావచ్చు. ఈ సొమ్ముతో 20% మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలోచిస్తున్నారు. ప్రతి పౌరునికి జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రతిపాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చునేలా చేసి ఒక అయ్యగారి సాయం 10,000, ఒక దొరగారి సాయం 20,000 అంటూ వేలంపాటలు పాడడం రాజ్యాంగ విరుద్ధం. అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందు చూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయి ఉంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీ పడగలిగే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించటమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి.